హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బేజా ఫ్రై చేసుకోబోతున్నాము. బేజా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం బేజా కడిగి తీసుకొని ఇందులో వేసుకుందామండి. బేజా ఫ్రై అవుతుందండి. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందామండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా. దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందామండి. చిటికెడు గరం మసాలా వేసుకుందామండి. ఎందుకంటే దీంట్లో మనం ఫస్ట్ మసాలాలు ఏమి యాడ్ చేయలేదు, అందుకే కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీగా బేజా ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకే అండి, బాయ్. ఈ బేజా ఫ్రై చపాతీలో అయినా తినొచ్చు, రైస్లో అయినా తినొచ్చు, ఊరికే అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.